సర్కార్ ఆఫీసులలో చాలా మటుకు అధికారులు టైంకు రారు. జనమేమో ఆఫీసులు కొలాంచే టైం అయ్యిందని తినక ఉరికొచ్చి లైన్ కడితే వాళ్ళేమో తాతిపారంగా మెల్లగా పోదాంలే ఏం పడిపోతుందని తీర్బాటంగా వస్తారు. ఒక్క ముక్కల చెప్పాలంటే వాళ్ళకో టైం పాడు అనేది ఏం ఉండదు అనేది జనం అంటున్న మాట. మరి కొలువులు చేస్తున్న వాళ్ళకు లేని టైము పరీక్షలు రాసే గీ పొల్లగాండ్లకు ఎందుకు పెడతారో ఏమో. ఇక చూడుర్రి ఏమైందో. ఈ గ్రూప్ 3 పరీక్ష సల్లగుండా రాసేటోళ్లకు సుక్కలు కనబడ్డాయి. ఆయితారం నాడు హాల్ టికెట్ పట్టుకుని సెంటర్ ఎక్కడుంది ఎన్నో అర్రలో ఉందని ఎంకులాడుకునేందుకు అన్నలక్కలు ఉరుకుడు పెట్టిర్రు. ఒక్క నిమిషం రూల్ అమల్లో ఉందని ఎరకయ్యి ఏడ వెనక పడతామో ఎక్కడ పరీక్ష రాయకుండా ఇంటికి మలుతామో అని దన్న పరీక్ష సెంటర్ల కాడికి చేరొచ్చిర్రు. ఇక అధికారులు వచ్చినోళ్ళను వచ్చినట్లు జేబులన్నీ పునికి చెక్కింగ్లు చేసిర్రు. ఆడాడ కొందరు ఆలస్యంగా వచ్చిర్రు. సార్ రాంగ బండి పంచర్ అయింది అని ఒకళ్ళంటే ఇంట్లో మా అమ్మకు బాలేదని ఒకళ్ళు. గిట్లని వాళ్ళ బాధ అంతా చెప్పుకొని జర లోపలికి ఈడువుర్రి పరీక్ష రాయనియ్యుర్రి అని మూసేసిన గేట్ల ముంగట ఈడిగిల పడ్డారు. ఎంత బతిన్లాడుకున్నా కూడా అధికారులు మా వెనకమార్ల చెప్పుర్రి అన్నట్లే వాళ్ళ పనుల ఉన్నారు. గిట్లనే సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉండే నాగరాజు అనే గి తమ్ముడు పటాన్షరు పరీక్ష సెంటర్ కు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిండట. ఏదో పొరపాటు అయ్యింది సార్, ఈ కాడ నుంచి గిట్లా కానియ్యను, గిట్లా మాట్లాడుతుంటే ఇంత ఆలస్యం అవుతుంది, జర పరీక్ష రాయనియ్యుర్రి బాంచనని నెత్తి నోరు కొట్టుకుని అడిగిండు. ఆయన ఈయనని అధికారులు టైంకు రావాలని తెలియదావా, ఇప్పుడొచ్చి నీ కథలేంది, చల్ ఈడ్నించెల్నాడు అన్నారట. అంతే అప్పటికి బతిన్లాడి ఆస్టకొన్న గా తమ్ముడు హాల్ టికెట్ ను ఆళ్ల ముంగటే తునకలు చింపి పారేసిపోయిండు. గిట్లా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల హాల్ టికెట్ల పాల్వంచకు బదులు కొత్తగూడెం అని తప్పుగా అచ్చయిందట. దీంతోని పరీక్ష సెంటర్ ఏడ్నో తెలవక ఆగమయ్యారు అభ్యర్థులు. కొందరు పరీక్ష మిస్ అయ్యారట. అన్ని పరీక్ష కేంద్రాల కాడ సెక్షన్ 163 బిఎన్ఎస్ సెక్షన్ 144ను అమలు చేస్తున్నాం. పొద్దుగాల 10 గంటలకెంచి 12:30 దాకా, మళ్ళా మాపడ్జా 3 గంటలకెంచి 5:30 దాకా పరీక్ష నడుస్తుంది కాబట్టి అందరూ అర్ధగంట ముందే రావాలి, లేకుంటే నిమిషం ఆలస్యమైనా లోపలికి తోలే ముచ్చిటే లేదని పోలీసులు చెప్పుకొస్తుర్రు. ఆయన గీ పొలగాళ్లకు నిమిషం రూల్ పెట్టినట్లు సర్కార్ కొలువులు చేసేటోళ్ళందరికీ ఈ నిమిషం రూల్ పెడితే రాష్ట్రం ఎన్నడో ముంగట పడేది కదా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.